Praise Lord, all of you, my Facebook viewers. Thank you, Lord. Thank you, Jesus. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో నా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు పలుకుని దేవుని నామని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, కనికరపూర్ణుడా, నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు యేసయ్యా. మా మంచి దేవా నీకే స్తోత్రాలు. ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రాలు. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రాలు. ప్రియ పరలోక తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. ప్రథమ ఫలమైన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. పరమ కుమ్మరి నీకే స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి నీకే స్తోత్రాలు. పరిశుద్ధుడా, 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 నిత్యము వేలాది దూతల మధ్య కొనియాడబడుతున్న మా దేవా నీకే స్తోత్రాలు. 10,000లో అతిశ్రేష్ఠుడా నీకే స్తోత్రాలు ప్రభా. ప్రశస్తమైన గొర్రెపిల్ల నీకే స్తోత్రాలు. మాలో ఉన్నవాడా నీకే స్తోత్రాలు. మాతో ఉన్నవాడా నీకే స్తోత్రాలు. మా ముందు నడుచుచున్నవాడా నీకే స్తోత్రాలు. మా నిరీక్షణకు ఆధారమైన దేవా నీకే స్తోత్రాలు. మా రక్షణకు ఆధారమైన దేవా నీకే స్తోత్రాలు. క్షేమానికి ఆధారమైన దేవా, మా జీవానికి ఆధారమైన దేవా నీకే స్తోత్రాలు. మా గురి నీవే అయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రాలు తండ్రి. వాక్కుమారం దేవా నీకే స్తోత్రాలు. నమ్మదగిన దేవా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. పవిత్రాత్ముడా నీకే స్తోత్రాలు. నీకే ఘన స్వాగతం ప్రభా. నిన్ను స్వాగతిస్తున్నా, ఈ లైవ్లోకి నేను స్వాగతిస్తున్నా. పరిశుద్ధాత్ముడా నీకు ఘన స్వాగతం పలుకుచున్నా. ఆది అంతమై అల్ఫా ఒమేగాయగై తండ్రి దిగిరమ్మని అడుగుచున్నా. ఈ లైవ్ని తండ్రి నువ్వు నడిపించమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మ హోలీగోస్ట్ శక్తి చేత కాదు, బలం చేత కాదు ప్రభువా, నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యం జరిగించు. అపవాది క్రియలను లయపరచుటకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యాకోబు 4:7 ప్రకారం మేము దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తుండగా, గద్దిస్తుండగా వాడు మా యొద్ద నుంచి పారిపోవునుగాక. ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో, కుటుంబం నుంచి, మేము చేస్తున్న మినిస్ట్రీలో నుంచి, మా పనుల్లో నుంచి, యేసు నామంలో 7 దారుల్లో వాడు పారిపోవునుగాక. యేసు నామంలో. రోమ 16:20 ప్రకారం సమాధానకర్తకు దేవుడు మాకు తోడుగా ఉండగా సాతాను మా కాళ్ళ కింద చితక 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 తొక్కబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు త్వరలో రాబోచున్న మన కొరకు యేసయ్య నామంలో అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు, సూచక్రియలు జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. పరిశుద్ధాత్ముడా మనసులోని మాట నీవు పలకక ముందే ఎరిగియున్నాడు యేసు, ఎరిగియున్నాడు. తల్లి గర్భమునందు నువ్వు రూపించక మునిపే ఎరిగియున్నాడు యేసు, ఎరిగినాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహసించిన ప్రభు యేసుక్రీస్తు నిన్ను మరువడు నేస్తమా. ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మన గుండె లోతులలో వేదన తెలుసు. మన అంతరంగములో బాధలు తెలుసు. జగత్తు పునాది వేయబడక మునుపే
మనములనే పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక మునుపే మనములనే పరచుకున్నాడు యేసయ్యా. మనసులోని మాట నీవు పలకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక మునుపే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన ప్రభు యేసుక్రీస్తు నిన్ను మడువడు నేస్తమా. ప్రభు యేసుక్రీస్తు నిన్ను విడువడు నేస్తమా. ప్రభు యేసుక్రీస్తుని హృదయంలోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు. మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. మన అంతరంగములో బాధలు తెలుసు. మన గుండె లోతులలో వేదనలు తెలుసు. జగత్ పునాది వేయబడక మునుపే మనముల నెరిగి ఉన్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక మునుపే మనముల నెరిగి ఉన్నాడు యేసయ్యా. రీ బాబా ర బాబా ర బాబా రీ బాబా రీ ర ర ర ర ర ర ర ర రీ ర ర ర ర ర బాబా రీ కే బ ర ర ర రీ కే బాబా రీ రే రీ ర ర ర రీ ద ర రీ 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 రే బాబా బాబా రక ప్రిబా రిబా రాల రా బాబా రి బరాబర రి రీ రి రి రీ రి రీ రీ రి రీ శబరీ ప్రభా లా ప్రభా రాక బాబా బాబా రబ్లో రికే ప్రకే రీ బాబా బాబా రిమా ప్రభా శబా రే రే బరీ రా రా రబరీ బరా షా ప్రభా రీ కబా బాబా రిబలా బాబా రీ కబా రకా బాబా బాబా రిబ్లే రిబే షబే రీ 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 రమారికా ప్రభా రీ రీ కరా బాబా రబరా బాబా రీ బాబా రీ 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 శబరీ బాబా రీ కబా రా రబరా రరా లిలీ దదా దదా రబరా రా 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 శబేరి బేరి రీ రికరా బాబా బాబా రకమా బరా రీ ప్రభా రరరరా రారరా శబరీదురో రే ప్లబో రికాబ్రా ప్రభబా. హల్లెలూయా. దేవుణ్ణి ఒక విషయం నేను అడిగినప్పుడు, దేవా నా శరీరంలో ఉన్న ప్రతి అవయం, ప్రతి నరాలు, నాడులు నిన్ను స్తుతించాలి యేసయ్య అని అడిగినప్పుడు, పోయిన ఆదివారం రోజు దేవుడు నేను ఆరాధన చేస్తుంటే, పాటలు పాడుతుంటే నేను ఫీల్ అవుతున్నా. హోలీ స్పిరిట్లో నేను బాగా ఫీల్ అవుతున్నా. అలా కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే నా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయం, ప్రతి ఒక్క నరాలు దేవుని స్తుతిస్తుందండి. అలా యేసయ్య పరలోకంలో కూర్చుని సింహాసనం పైన చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు కూడా అడిగినప్పుడు నా ప్రతి అవయం, నా శరీరంలో ఉన్న ప్రతి నరాలు, నాడులు నిన్ను స్తుతించాలి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు, నువ్వు పాట పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, అవన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తుంది.
థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఇంకొక చిన్న పల్లవి పాడుకుని యేసుక్రీస్తు నామాన్ని స్తుతించుకుందాం. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత, ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రములు. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రములు. స్తుతించుట నాకెంతో శ్రేయస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత, ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రములు. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రములు. స్తుతించుట నాకు ఎంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతించుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత, ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రములు. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రములు. స్తుతించుట నాకెంతో శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు రోజు నైట్ నాకు కొన్ని విషయాలు చాలా రోజుల నుంచి ఈ మాటలు దేవుడు మాట్లాడుచునే ఉంటాడు. కాకపోతే పర్టికల్గా కొన్ని విషయాలు తెలియచేశాడనమాట. భూమి మీద ఎటువంటి స్పిరిట్స్ ఉన్నాయి. స్పిరిట్స్ అంటే అపవిత్ర ఆత్మలు. ఎటువంటి స్పిరిట్స్ ఉన్నాయి, అవి మానవులని ఎలా కంట్రోల్లో ఉంచుకుంటాయి, మానవుల పైన ఏ ఏ స్పిరిట్ ఎలాగ పనిచేస్తుంది, ఎటువంటి కార్యాలు మానవులకు చేసి వారిని ఆ సాతాను శక్తులు, ఆ దురాత్మ శక్తులు, ఆ చీకటి శక్తులు వారిని అంటే మానవుల్ని లోబరుచుకుని చంపి నరకానికి ఎలా తీసుకెళ్తుందంటే, ఏ స్పిరిట్ ఎలా పనిచేస్తుంది అంటే, చాలా స్పిరిట్స్ భూమి మీద ఉన్నాయి. దేవుడు నాకు కొన్ని తెలియచేశాడు. అవి పర్టికల్గా నా ప్రజలకి తెలియచేయి. అందరికి కూడా నువ్వు ఈ సేవకులు కూడా చాలామంది అంటున్నారు లైవ్లో మీరు ఖచ్చితంగా భాషల్లో మాట్లాడుట చెప్తున్నారు. సంఘాల్లో కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. ఏ సంఘము అభివృద్ధి పొందాలంటే ఎత్తబడే సంఘంగా దేవుని ఆత్మ కలిగి ఉండాలి అంటే, ఇందాక కూడా ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు కేర్పురం నుంచి బెంగళూరు.
చెప్పాను, చూస్తున్నాను సిస్టర్ లైవ్ అప్పుడప్పుడు మేము కూడా. మీరు చెప్పినట్లే మా సంఘంలో కూడా అంతకుముందు భాషల అనుభవము ఉండి కూడా మేము మాట్లాడలేకపోయాం. మీరు పదే పదే చెప్పడాన్ని బట్టి మేము కూడా మాట్లాడడానికి స్టార్ట్ చేశాము అన్నారు. తర్వాత అపోస్తలిక్ పాస్టర్స్ ఫెలోషిప్ చేస్తారనమాట. దాంట్లో కూడా ఆరాధన ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, కానీ భాషలో మాట్లాడడం లేదు. భాషలు మాట్లాడుట చాలా ప్రాముఖ్యమైంది. భాషల్లో మాట్లాడాలి. అభిషేకం కలిగిన ఒక సేవకులు కూడిక జరగాలి అని అన్నప్పుడు, అలాగే సిస్టర్ గారు చేద్దాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు. నేను వస్తాను బ్రదర్ అన్నాను. మామూలుగా పిలుస్తూ ఉంటారు, పోస్ట్ పెట్టి పిలవకపోతే నేను వెళ్ళను. నాకొక దేవుని ఉమెన్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపున్న సేవకురాలు కాబట్టి పోస్ట్ పెట్టి ఫోన్ చేస్తే నేను ఇంపార్టెంట్గా వెళ్తూ ఉంటాను. వారంలో కూడా 3-4 డేస్ నేను క్రిస్మస్, సెమీ క్రిస్మస్ మీటింగ్స్కి అంతా కూడా వెళ్ళేసి వచ్చాను. పోస్ట్ పెట్టి పిలిచారు, ఫోన్ చేశారు. షాక్రా క్లో బ్రికా బ్రీబ్రా లేబ్రే షే బ్రికాం బ్రోకో రేక్లా బ్రబో షేక్రి బాబా లేబ్రా క్రో ఫ్రీక్లబా రోక్లో బ్రోబో షేబ్రి కరా బాబా. మొదటిగా మనము చూసినట్లయితే యెజబెల్ స్పిరిట్. యెజబెల్ స్పిరిట్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ బైబిల్లో కూడా ఈ స్పిరిట్ గురించి దేవుడు మాట్లాడాడు. యెజబెల్ స్పిరిట్ అంటే ఇదొక పాపపు ఆత్మ. ఇది ఏంటి అంటే అనేక మందిని పాపంలోకి లాగవేస్తూ ఉంటుంది. తర్వాత పాపం అంటే ఆ వ్యభిచారం ఒక్క టైం కాకుండా చాలాసార్లు పురుషులతో, లేకపోతే చాలాసార్లు స్త్రీలతో చేసే స్పిరిట్ యెజబెల్ స్పిరిట్. ఇది చాలా అపవిత్రమైనది, ఘోరమైనది. ఇది మరణానికి దారితీసేది. ఇది నరకానికి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ పట్టిన వాళ్ళు భయంకరమైన ఘోర పాపంలో ఉంటారు. ఇలా భూమి మీద ఈ స్పిరిట్ పనిచేస్తుంది, భయంకరంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్పిరిట్ని ప్రతి ఒక్కరూ బంధించాలి. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, అందరూ కూడా ఈ స్పిరిట్ని బంధించాలి. చాలా రకాల అపవిత్రాత్మలు భూమి మీద ఉన్నాయి. పేతాన్ స్పిరిట్ ఇది ఏంటంటే, ఇది ఒక స్త్రీని, పురుషుని కంట్రోల్లో పెట్టుకుని రాత్రి టైంలో నిద్ర లేకుండా చేసి, నిద్ర రానివ్వదు. స్త్రీకైనా పురుషుడికైనా పేతాన్ స్పిరిట్ ఇది. పేతాన్ దురాత్మ, పేతాన్ అపవిత్రాత్మ. ఇది కంట్రోల్లో పెట్టుకుని నైట్ టైంలో స్త్రీకి పురుషులకి నిద్ర లేకుండా చేసి, వారిని ఏదో కలవరం పుట్టించి భయభ్రాంతులకు గురి చేస్తూ, గలిబిలి చేస్తూ, భయంకరంగా వారిని శోధిస్తూ, మెంటలీ డిస్టర్బ్ చేసి మైండ్ని, శరీరాన్ని చేసే ఈ పేతాన్ స్పిరిట్. వీటిని కూడా మనం ఏం చేయాలంటే, నార్మల్గా బంధిస్తే అది వెళ్ళదు. హోలీ స్పిరిట్ నీలో ఉండాలి. హోలీ స్పిరిట్ గాడ్. జాగ్రత్తగా వినండి దయచేసి సేవకులారా.
ఉత్తిగా ఏదో మాట్లాడుతుంది సిస్టర్ అనుకోకండి. ఏ ఏ స్పిరిట్ ఎలా పనిచేస్తుందో కొన్ని చాలా ఉన్నాయి, కానీ దేవుడు కొన్ని చూపించాడు. అవి ఎలా పనిచేస్తుందో దేవుడు ఈరోజు నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదామనుకున్నా, కానీ దేవుడు ప్రేరేపిస్తే దాని గురించి మాట్లాడుతున్నా. దయచేసి మీ సంఘాలలో నీ పరిచర్యలో గమనించు, ఏ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి వాళ్ళల్లో. ఆ ఆత్మని గుర్తించి నువ్వు అభిషేకంతో ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వరం ఉండి, విడుదల వరం ఉండి, ఎప్పుడైతే భాషల వరం వచ్చిన వెంటనే అన్నీ వెంటనే రావు. నువ్వు భాషల్లో అధికంగా మాట్లాడుతూ 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 అభిషేకంతో, అగ్ని అభిషేకంతో నింపబడి పరిశుద్ధాత్మతో నువ్వు ప్రతిరోజు సహవాసం చేసి భాషల్లో మాట్లాడితే ఆటోమేటిక్గా నీకు స్వస్థత వరం, విడుదల వరం, ప్రవచన వరం, హీలింగ్, అదే గిఫ్ట్ ఆఫ్ హీలింగ్, అద్భుతాలు చేసేవి, విడుదల చేసేవి, సాతాను శక్తుల్ని బంధించేవి, అన్ని వరాలు, ఆ 9 వరాలు ఫలాలు నీలో పనిచేస్తాయి. అభిషేకం లేకుండా ఏ వరం నీలో పని చేయదు, ఖచ్చితంగా చెప్తా నేను. ఎందుకంటే నా రియల్ లైఫ్లో నేను అనుభవించింది పరిశుద్ధాత్మ దేవునిలో మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రతి సేవకుడు కూడా ఎదగడానికి, హై లెవెల్లోకి వెళ్ళడానికి, ఒక హయ్యర్ లెవెల్లోకి మనం అనుకుంటాం ఇంత లెవెల్ సరిపోతుందని భూమి మీద మనం అనుకుంటాం. నోవర్. కానీ దేవుడు అంటున్నాడు ఏం తెలుసా, యువర్ లెవెల్ ఈజ్ హై, యువర్ గో టు హై 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 లెవెల్ హై లెవెల్ హై లెవెల్ అప్ టు లెవెల్ లెవెల్ లెవెల్. నీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటుంది. మొదటిగా నువ్వు చిన్నగా ఉండొచ్చు, ఆ తర్వాత దేవునిలో ఎదుగుతూ ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో నువ్వు భాషలు మాట్లాడచ్చు, నీ లెవెల్ పెరుగుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట. యు గో టు హయ్యర్ లెవెల్. అలా లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భాషలు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు భాషలు లేని వారికి గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ పనిచేయదు? ఎందుకంటే ఇది దేవుని దగ్గర నుంచి హోలీ స్పిరిట్ గాడ్ ఆదరణకర్త ఇచ్చేది. అది అందరికి కూడా పని చేయవు. హోలీ స్పిరిట్ గాడ్ ఒకవేళ వాక్యం బోధించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా మీ మీద పని చేయాలి అంటే భాషల్లో మాట్లాడినప్పుడు అన్ని రకాల గిఫ్ట్స్ మనకి యాక్టివేషన్స్ అయిపోతూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, డే బై డే డే బై డే డే బై డే యు ఆర్ ఏ ఇంక్రీజ్. ఆత్మలో నిన్ను ఇంక్రీజ్ చేస్తూ దేవుడు ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా మీరు వింటున్నవారు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో ఉన్నప్పుడు భాషలతో అధికంగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా పొందుకుని మనం నిజ జీవితంలో సంఘంలో సేవ చేసినప్పుడు దేవుడు మంచి సేవలో మనల్ని వాడుకుంటాడు. అదేవిధంగా ఇవన్నీ కొందరికి దేవుడు ఆల్రెడీ ఈ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అభిషేకం మొదటగా ఇచ్చి అన్ని వరాలు ఫలాలు ఇచ్చుంటాడు. కానీ కొంతమంది నేను చూస్తూ ఉంటా పరిశుద్ధతలో ఉండరు. కానీ ఇవన్నీ మనకున్నా కూడా మనము దేవునిలో చాలా పరిశుద్ధంగా జీవిస్తూ ఇవన్నీ ఉపయోగించినప్పుడు ఇంకా మనం అధిక లెవెల్లోకి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. లేదంటే
అపవిత్రంగా ఉన్నప్పుడు, దేవునికి అనుకూలంగా లేనప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు, అభిషేకం ఉన్న దావీదే బెత్షెబాతో పాపం చేసినప్పుడు పడిపోయాడు. తిరిగి ప్రార్థనతో కట్టుకున్నాడు. అలాగే ఒకవేళ అన్నీ ఉన్నా కూడా పాపం పడివేయచ్చు. కాబట్టి జాగ్రత్తగా మనము మన హృదయాన్ని, మన శరీరాన్ని నేను ఎలాగంటే పూర్తిగా దేవునికి సమర్పించుకున్నా, పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయినా, అప్పుడు హోలీ స్పిరిట్ గాడి ఇంకా బలంగా దిగాడు. ఇంకా కాబట్టి సేవ చేస్తున్నప్పుడు పూర్తిగా సరెండర్ అయిపోండి. యేసయ్యకి పూర్తిగా సమర్పించుకోండి. ఒక్కాలు దేవునిలో, ఒక్కాలు లోకంలో, ఒక్కాలు దేవునిలో, ఒక్కాలు లోకంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? దెయ్యాలు వస్తాయి, వెంబడిస్తాయి, లాక్కొని వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. మన ప్రవర్తన, మన నడవడిక, మన మాట తీరు దేవుణ్ణి అడిగి మనము దేవునిలో నడుచుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అదైంది. తర్వాత కామపు ఆత్మ. ఇదేంటంటే సాతాను హృదయంలోకి వచ్చి ప్రేరేపించి మనిషిని పాపంలోకి పడవేసి నరకానికి తీసుకెళ్ళడానికి ఇదొక ఆత్మ పనిచేస్తుంది. ఇది హృదయంలోకి, వాళ్ళకి మైండ్లోకి, హృదయంలోకి తలంపు పుట్టించి ఫస్ట్ ఫోన్ ద్వారానో టీవీ ద్వారానో చూయించి వారికి పుట్టించి అలాగ లాక్కొని వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ని కూడా మీరు బాగా బంధించి ప్రార్థన చేసుకుంటేనే విడుదల వస్తుంది. 3 అయింది. పైతాన్, యెజబెల్, కామపాత్మ. ఆ తర్వాత దుష్టాత్మలు లోకమంతా తిరుగుతూ పాడు చేద్దామనుకుంటున్న దుష్టాత్మల నుంచి విడుదల రావాలి. అపవిత్ర ఆత్మలు అంటే ఎలా ఈజీగా మనిషిలోకి వస్తుందంటే సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా. ఎప్పుడైతే ఈ సీరియల్, సినిమాలు వీటి వైపు నీ మనసును మొగ్గి చూస్తావో ఇమ్మీడియట్లీ అపవిత్ర ఆత్మలు పట్టేసుకుంటాయి. ఆటోమేటిక్గా లోకానుసారమైన లైఫ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ దురాత్మలు కూడా పట్టేసుకుంటాయి. పాపంలో, శాపంలో ఉన్నప్పుడు, పాపం చేసినప్పుడు శాపం వస్తుంది, మరణం వస్తుంది. అప్పుడు నువ్వు దేంట్లో ఉన్నావంటే చీకటి ఆత్మ పట్టేసుకుంటుంది. కొంతమంది కళ్ళతోనే స్పిరిట్ని పనిచేస్తారు. అలాంటి కూడా ఉన్నాయి. కనుదిష్టి దురాత్మ అంటారు. అవిటిని కూడా బంధించుకోవాలి. మనిషిని ఆత్మ, మనుషుల ద్వారా కూడా అపవిత్రాలు పనిచేస్తాయి. చూస్తూనే అలాగా క్రియేషన్స్ చేస్తూ ఉంటారు లోపల నుంచి. అవి కూడా మనిషిని ఆత్మక్రియలు. వాటిని కూడా మీరు బంధించుకోవాలి. షేక్రే ప్లాక్రాబ్రా రాక్ల బ్రోక్ర బ్రీ షోబ్రి క్లీమ్ రాకోసి రాబ్లాబా రేక్లే బ్రాబా రాబ్లోక్రో జారత్వ ఆత్మ, జారుడు ఆత్మ. ఇది ఎలా పనిచేస్తాయంటే మెల్లగా మాట్లాడతాయి. నైస్గా మాట్లాడి మనిషిని పాపంలోకి తీసుకెళ్ళిపోతాయి. వారిలో ఉన్నవన్నీ లాగేసుకుని చెడుతనంలోకి
పడవేస్తుంది. స్మోకింగ్ డ్రింకింగ్ ఆటోమేటిక్గా ఇంకా అపవిత్రత అంతా వచ్చేస్తుంది. ఈ ఆత్మ కూడా బంధించి నరకానికి వేయాలి. షోకో రేఖా బ్రా రేక్లే బ్రాబాబా రోక్టో రిక్లటో ప్రీ షోబ్రికాతో బ్రికాలు రేప్లే క్రాబా నటించే ఆత్మలు, లోబడిన ఆత్మలు ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. వాక్యం తెలిసినట్లుగా సంఘాలలో నటిస్తుంది, ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తుంది, కానీ దైవ శక్తిని ఎరగదు. దేవుని మర్మం వాళ్ళకి తెలియదు. దేవుని రహస్యాలు వాళ్ళకి బయలు రావు. నటనా స్వభావం. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నా కొంతమంది వాళ్ళ నటనతో సేవకుల్ని ఆకర్షించుకుంటున్నారు. ఇవి కూడా ఒక రకమైన స్పిరిట్స్. యథార్థత లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. బయట వేరేలాంటి జీవితం, సంఘంలో వేరేలాంటి జీవితం. సంఘంలో ఊడ్చుట తోయిట అన్నీ చేస్తుంటారు. మాస్టర్ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంటారు. సేవకుడు మెచ్చుకునేలాగా నడుచుకుంటుంటారు. కానీ బయట వాళ్ళలో వేరే స్పిరిట్ పనిచేస్తుంది. లోపలున్నా, సంఘంలో ఉన్నా, బయటున్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దృఢంగా ఉండాలి. నీ హృదయం దృఢంగా ఉండాలి. ఎవరి వైపు? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే చూడాలి. ఇటువంటి స్పిరిట్స్ మధ్యకాలంలో బాగా పనిచేస్తుంది సంఘాలలో. చాడి ఆత్మ. ఏదో ఒక పురుషుడో స్త్రీలో సంఘాల్లో విశ్వాసులు మాట్లాడుకుంటారు. ఏదో మాట్లాడుకుంటారు. దాన్ని ఏం చేస్తారో తెలుసా? 1గా 10 కలేసుకుని సేవకునికి చెప్తా ఉంటారు. 1గా 10 కలేసుకుని ఇంకొక విశ్వాసి చెప్పి గొడవలు పెడతా ఉంటారు. ఇటువంటివి నమ్మకూడదు మనం. మొదటిగా వారు ఎటువంటి వారని మనము గమనించాలి. మధ్యకాలంలో నేను కూడా ఎవరిపైన ఏ స్పిరిట్స్ పనిచేస్తాయి ఏంటి ఎలా అని చెప్తే అవి కూడా ఇంకా చెప్తూ ఉంటారు. నాకు అన్నీ తెలుస్తుంది, నేను ఎవరిని అడగను. హోలీ స్పిరిట్ గాడ్ సి ఆల్ ఆర్ సీయింగ్ శాక్రాబ్లో రేక్లే టోరోబో. అటువంటి ఆత్మలు బయట ప్రపంచంలో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా 4-5 రకాలుగా స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి, నటిస్తూ ఉంటారు. అలాంటి ఆత్మలు కూడా సంఘాల్లో ఉంటాయి. కనిపించదు మీకు. విశ్వాసుల్లో ఉంటాయి, చాలామందిలో ఉంటాయి, కనిపించదు. వీటిని కూడా మీరు కనిపెట్టి అలా స్పిరిట్ని, అలాంటి వాటిని కూడా బంధించి ప్రార్థన చేయాలి సేవకులు. మరి ముఖ్యంగా ఈ అంత్యకాల దినముల్లో రాను రాను వేరే ఆత్మలు కూడా వస్తున్నాయి. ఏంటంటే షోక్రోబ్లికా వెలుగుతూత ఆత్మలు. వెలుగుతూత కూడా భాషల్లో మాట్లాడుతుంది. భాషల్లో మాట్లాడి సేవకుల్ని, విశ్వాసుల్ని మెప్పిస్తుంది. కానీ బయట భయంకరమైన పాపంలో ఉంటుంది. ఇవి కనిపించదు. చాలామంది భాషల్లో మాట్లాడుతుంది, పరిశుద్ధ ఆత్మ ఆమెలో ఉన్నాడని అనుకుంటారు. కానీ ఏది చేసినా కూడా మనం పరలోకం వెళుతాము అని చెప్తూ ఉంటుంది. ఇలాంటి ఆత్మను కూడా మీరు బంధించాలి.
లూసిఫర్ డెవిల్. దీనికి ఏమంటే అన్ని రకాలుగా ఈ స్పిరిట్ పనిచేస్తుంటుంది. కుట్టి పిచాచులు ఇవేంటంటే సూసైడ్ చేసుకునేలా చేస్తూ ఉంటుంది, లోకంలో యాక్సిడెంట్ చేసేలా చేస్తూ ఉంటుంది. వీటిని ముఖ్యంగా బంధించాలి. ఈ లూసిఫర్ వచ్చి ఈ కుట్టి పిచాచులకి ఆర్డర్ వేస్తుందన్నమాట. వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళు, అక్కడ వెళ్ళు, ఆయన వెళ్ళు, ఆ లారీని అలా తీసుకెళ్ళు, అలా కొట్టివేయి, ఈ 2 వీలర్ని అలా వెళ్ళు, ఈమెతో మాట్లాడు, ఈమెను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించు. ఇది కుట్టి పిచాచ ఆత్మలు. వీటిని పంపించేది ఎవరంటే లూసిఫర్. ఈ లూసిఫర్ దెయ్యాన్ని భయంకరంగా భూమి మీద పనిచేస్తుంది. వీటిని మీరు అధికంగా బంధించాలి. ఈ లూసిఫర్ ఏంటంటే తాగుడు ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, సిగరెట్ ఉంటుంది, భయంకరమైన పాపం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. నరహత్య, దొంగతనము, ప్రజల్ని పాడు చేయుట, అన్ని కలబలుపుకొని ఉండేదే ఈ లూసిఫర్. వీటిని కూడా మనం బంధించాలి. ఎన్ని ఆత్మలు పనిచేస్తున్నాయి భూమి మీద, చాలా ఉన్నాయి. కానీ దేవుడు తెలియజేసిన కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. షాక్రో ప్లిక్రాబా. వీటిని ఎలా బంధించాలి? దష్ట దిష్ట లీష్ట మాస్ట రీస్టో మరాస్టో డియో 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 డియో. మీకు అర్థం కాదులేండి. హోలీ స్పిరిట్ అభిషేకం ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇది చాలామందికి. అది సేవకులకు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు అంతే. వీటినన్నిటినీ బంధించి పడేస్తున్నా. ఎలాగా? దష్ట దిష్ట రీష్ట మాస్ట లీష్ట రబాస్ట లెమేస్టో డియో 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేర్చుకో. షాక్రోక్లీ బ్రబా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నాకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదేది ఒక ప్రవక్త నీకు బయలుపరుస్తాడో చెప్తాడో మీరందరూ కూడా నేర్చుకొని, చాలామంది బయటికి చెప్పరు ఎక్కడ వాళ్ళు నేర్చుకొని బాగుపడిపోతారని. నేను అలా కాదు. దేవుడి అందరు నేర్చుకుని అందరూ అలర్ట్గా ఉండాలి. అందరు నేర్చుకొని పరలోకానికి సిద్ధపడాలి. ఇలాంటివి ఉన్నాయా? ఓ జాగ్రత్త అన్నట్లుగా. కాబట్టి హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకంలో ఉంచుకొని వీటిని బంధించుకునుట. ఈ స్పిరిట్స్ అన్ని లోకంలో పనిచేస్తున్నాయి భయంకరంగా. కాబట్టి ప్రార్థనతో, అది ఎలాంటి ప్రార్థన అంటే నార్మల్ ప్రార్థన కాకుండా అభిషేకం గల ప్రార్థనతో మనము చేసినప్పుడు వీటినన్నిటినీ కూడా జయించే శక్తి మనకుంది. ఆ తర్వాత మాంత్రిక శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, భూమండలో ఉన్న వాయుమండలో ఉన్న దురాత్మ శక్తులు, అడవిలో చేస్తున్న శుద్ర పూజ క్రియలు, బట్టలు లేకుండా అడవిలో చేస్తున్న శుద్ర క్రియలు అన్నిటినీ కూడా బంధించి నరకంలో వేసే అధికారం నీకు నాకు దేవుడిచ్చిన్నాడు. ఎవరు చేస్తారో ఈ శక్తులన్నీ, ఎవరెవరు పంపించి క్రియేషన్ చేస్తారో
అవిటన్నిటినీ ప్రార్థనతో జయించే శక్తి నిజంగా చెప్తున్న క్రైస్తవులకు మాత్రమే ఉంది. ఈ అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకు చెప్తావా? క్రీస్తు నమ్మిన వారికి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆ నామంలోనే ఆ తర్వాత ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నీతిగల రక్తం, ఏ పాపము లేని రక్తం వీటన్నిటినీ చేయించింది. పునరుద్ధాన శక్తితో ఆదివారం రోజు మార్నింగ్ దేవదూతలు వచ్చి ఆ సమాధిని ఓపెన్ చేయగా రాయిని పక్కకు జరపగా యేసయ్యను లేపిన ఆ పునరుద్ధాన శక్తి వీటన్నిటినీ జయించింది. లోకాన్ని జయించింది, శాపాన్ని జయించింది ఆయన రక్తం, పాపాన్ని జయించింది ఆయన రక్తం, సిలువలో ఆయన కార్చిన రక్తం భూమి మీద ఉన్న ప్రతి చీకటిని జయించింది. కాబట్టి ఇది ఒకవేళ అన్యులకు పని చేయొచ్చేమో, కానీ ప్రభు నమ్మిన, యేసుక్రీస్తు నమ్మిన నీకు, ఆయన రక్తంతో కడగబడిన నీకు ఆ విలువైన రక్తం వీటన్నిటిని కొట్టివేస్తుంది. కాబట్టి అభిషేకంతో ప్రార్థన చేసినప్పుడు, బలమైన ప్రేయర్ చేసినప్పుడు వీటి శక్తి నరకంలో పడుతుంది. వీటి శక్తి నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ సంఘం మీద కానీ పని చేయకుండా నీలో ఉన్న అభిషేకం సాతాన్ సామ్రాజ్యాలు గడగడగడగడగడగడలాడుతుంది. చీకటి వెలుగుగా మారుతుంది. నువ్వు ప్రకాశిస్తున్నావు. నీలో పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ నరనరాల్లో, నాడుల్లో, నీ తల నుంచి అరికాల వరకు సిలువ రక్తం ప్రవహిస్తుంది. పరిశుద్ధ రక్తం, క్రీస్తు రక్తం, నీతిమంతుడైన యేసు రక్తం ప్రవహిస్తుండగా వీటన్నిటిపై నీకు అధికారం ఉంది. కాబట్టి నువ్వు జయించగలుగుతావు. ఇంక లోకంలో ఎవ్వరు కూడా జయించలేరు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇచ్చి నా రక్తంతో కడగబడితేనే నీకు శుద్ధీకరణ, నీకు విమోచన, నీకు పరలోక రాజ్యంలో నా నామం ద్వారా మాత్రమే. ఈ రోజుల్లో అనేక మంది సత్య సాయిబాబా చెప్పారు, షిరిడి సాయిబాబా చెప్పారు, వీరబ్రహ్మం గారు చెప్పారు, సమాధిలో నుంచి మేము బయటికి వస్తాం. చెప్పిన ఏ ఒక్కరు బయటికి రాలేదు. అన్ని సమాధులు మూయబడి ఉంది. అన్ని పేర్లు లేట్ అనే వస్తుంది. యేసుక్రీస్తు ఒక్క సమాధి మాత్రమే తెరవబడి ఉంది ఈ రోజు వరకు కూడా. ఆయన సజీవుడు, ఆయన రాబోచున్నవాడు, ఆయన వెలుగు. చీకటి ఏమాత్రం ఆయన ముందు నిలవలేదు. కాబట్టి నువ్వు ఈరోజు వెలుగుగా ఉంటే చీకటి నీ ముందు నుంచి పారిపోతుంది. అలాగే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఎఫేదాని ప్రేయర్ చేయండి. నోరు మాట్లాడలేకపోయిన వారికి, చెవులు వినబడని వారికి, గర్భఫలము లేని వారికి ఏఫేదా నజరేయుడైన యేసు నామములో గర్భం తెరవబడును గాక అని పలికినప్పుడు నువ్వు విశ్వాసంతో కార్యాలు జరుగుతాయి. ప్రార్థన నేర్చుకోవాలి.
రో బ్లేకే నెక్స్ట్ 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 లెవెల్స్కి వెళ్ళిపోతూ ఉండాలి. కూర్చున్న జాగాలోనే కూర్చోకుండా మనం అభిషేకంలో, ప్రార్థనలో, వాక్యంలో అలా అలా వెళ్ళిపోతూ ఉండాలి. షోక్రోబ్లిక్రా టోప్రటా హంబ్లెహే థొకోప్రికేతో రిఖా ప్రాంటలదే తరసరంతలబా రిమాన్సరెహే దులో హబ్రేందలసే రిక్లబో రిక్రబా. ఒక స్త్రీగా మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు నాకు లోకంలో అధికారాన్ని ఇచ్చాడు, అన్నిటినీ జయించే అధికారాన్ని ఇచ్చాడు. నాకు ఎన్నో ఈ ఎంట్రుకలు లెక్కించడం మన వల్ల కాదు కదా, అలాగ లెక్కించలేని శోధనలు దేవుడు నన్ను జయింపజేసినాడు. ఈ రోజుటి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కొన్నిసార్లు వాక్యం వింటాం, అన్నీ చేసినప్పటికీ హోలీ స్పిరిట్ గాడ్ నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి ఆయన దారిలో నడుచుకుంటామో యు ఆర్ గో టు నెక్స్ట్ లెవెల్. కఠినపరుచుకుని నువ్వు దేవునికి, హోలీ స్పిరిట్కి లోబడకుండా నీ ఇష్టానుసారంగా నా జీవితం నా ఇష్టం అనుకుని లోకానుసారంగా నువ్వు జీవించినావంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ నీలో నుంచి వెళ్ళిపోతాడు. ఆయన నీలో జీవించాలంటే నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించాలి, గద్దించాలి. షోక్రో ప్రేక్లే బ్రకా దోరోబో రోకో సెకే ధా లోపా హమ్ దేలే కేబ్రా హోబ్లికే థికా బ్రో రిమాలా షోబ్రా కలబా. దేవుడు అంటున్నాడు తెలుసా, ఈ లోకానికి సృష్టికర్త నేను ఒక్కడనే, నేను తప్ప వేరొక దేవుడు అనేవాడే ఈ లోకంలో లేడు. హోలీ స్పిరిట్ గాడ్ మాట్లాడుతున్నాడు. ఇంకే అంటున్నాడు, అన్య భాషలో మాట్లాడుతున్నాడు. షకాంబ్రికే తొక్రమా లేబ్రా ఖరాబ్రా షెబ్రే లీమో కోబ్రికలా. నేను తప్ప వేరొకరు లేరు, సర్వము సృష్టించింది నేనే. నీక్రోక్నీక్లాతో షాబ్రకోప్రా, నా ప్రజలకు చెప్పు నేను త్వరగా రాబోచున్నాను. లెమేకే క్రికేతో లహతో మహాంతోప్రి హెల్బారో హెబేకెకో థికాబ్రో షాక్రోక్లోబో రీబ్రా. నువ్వు ఏ బంధకంలో ఉన్నావో, ఎటువంటి స్పిరిట్స్తో అంటే ఎటువంటి ఆత్మలతో బంధించబడి ఉన్నావో విడిపించగల శక్తిమంతుడిని ఈ లోకంలో నేనొక్కడనే. ఎంత ధైర్యంగా హోలీ స్పిరిట్ గారు చెప్తున్నాడు తెలుసా. ఈరోజు విన్నావంటే నువ్వు, నీ చరిత్ర మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. రాక్లో ప్రేక్రీమ్రా అనేక మంది ప్రేరేపించి ఇబడి రాబోచున్నారంట. లేమే కేమే షేమే మరాకారాలాబా. నేను చూచుచున్న దేవుడును, నేను ప్రజల హృదయాలను ఎరిగి రక్షణలోకి నడిపించబోచున్నాను. మహాంతోక్రే మెల్మెహే తోబ్రియా లేబ్రా కాబ్రో లీమా శాఖా తోరికాలబా. మీరు నన్ను తెలుసుకున్నప్పుడే నేను మీలోకి వస్తాను, మీ హృదయంలోకి వచ్చి మీ కార్యాలను జయపరుస్తాను. రో బ్రబ్రో షబ్రీ కలోస్తి హెంబ్లే కేతో రకా ముట్లా
మట్ల కటో క్రొక్లెట్ అక్రో, అన్ని శత్రువులపైన నాకు అధికారం ఉంది, నేను మిమ్మల్ని జయింపజేస్తాను. చాలామంది అడుగుతారు, ఎబ్రోనాలు అడుగుతారు, అన్ని భాషలు మీరు మాట్లాడుతారు కానీ దానికి అర్థం చెప్పగలుగుతారా? అర్థం చెప్తేనే మీరు మాట్లాడాలి. ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడు ఏం మాట్లాడాడు? అర్థం చెప్పలేదా? ఇది కూడా ఒక వరం. ఇది అందరికీ రాదు. సంపూర్ణమైన దేవుని ప్రేమలో, ఆయన కృపలో ఉన్నవారికే. టే ప్రిటాంటో ప్రిటాలోసి హబ్దిహేలి కితరికా హో ప్రకాశోబ్లికా లీ క్రెహేంపో కొలికుతా మడి కటోలా కట్టుమసి కటారాత సబీ హేతా రీప్లో. రాబోయే రోజులంట దేవుడు సేవకుల్ని లేవనెత్తబోతాడంట. సేవకుల్లో ఉజ్జీవం రగులుకోపోతుందంట. సేవకుల్లో పరిశుద్ధాత్మ బలంగా పని చేయబోతుందంట. మెహే హది హేలబో రాడోర్ లీకెటోమ్రా జబీ తోప్రా హసే లోబ్రో. నా నామంలోనే మీరు అద్భుతాలు చేయగలరు. నేనే శక్తిమంతుణ్ణి, నా ద్వారానే అని యేసయ్య రూఢిగా చెప్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా హోలీ స్పిరిట్ గాడు మాట్లాడమని చెప్తూనే ఉన్నాడు. సమయం లేదు. ఇంకా లైవ్లోకి ఇంకా బలంగా దూసుకెళ్ళమంటున్నాడు హోలీ స్పిరిట్ గాడ్. కాకపోతే ఛార్జింగ్ లేదు నాది. ఎప్పుడు టక్కని ఆఫ్ అయిపోతుందో తెలీదు. కాబట్టి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. షోబ్రో క్రోబ్లాబా కొన్ని నిమిషాలు భాషల్లో మాట్లాడదాం. హోలీ స్పిరిట్ గాడ్ చాలా సున్నితమైన వ్యక్తి. ఆయన్ని మీరు ఆహ్వానించినప్పుడు ఆయన ప్రేమ మీలోకి వచ్చేస్తుంది. నిజంగా దేవుని ప్రేమ చాలా అమూల్యమైనది. షో క్రోపో కోప్లికే ఇమతాన దూరబా షబాందరబల షో రికా ప్రోకోసి హలబ్రాదొరో హలెబ్రేగ్రబో లెబ్రేరొరో షబూ రిమారరారర షబూరి బాబా షకేదరి బాబా లెబాందరా ప్రభా షబాందనీదల షరరో షరబ్రో బ్రిబలో రిఖ రబా షబ్రబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.